చాలా మంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వీడియోలు చూస్తూ ఉన్నాం. అసలు ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎందుకు ఈ దేశంలో హిందువులు క్రైస్తవులుగా మారాల్సి వచ్చింది? ఎందుకు మారి ఉంటారో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అట్లాగే క్రైస్తవ్యం వల్ల అందరికంటే ముందు లాభపడేది ఎవరు? మొఘల్స్ దగ్గర కానీ, ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర కానీ, డచ్ వాళ్ళ దగ్గర కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజులు సామంత రాజులుగా వాళ్ళ కింద ఎందుకు పనిచేసిండ్రు? అసలు క్రైస్తవ్యం ఎవరిని బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది, హింసించింది అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందరికంటే ముందు మిషనరీ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరు? లండన్ పోయి, డెన్మార్క్ పోయి డాలర్లు సంపాదించడం కోసం క్రైస్తవ్యాన్ని స్వీకరించింది ఎవరు? ఈరోజు క్రైస్తవ్యం మీద దూషణ చేస్తూ మాలమాదిగలే హిందుత్వం నుంచి పోయిన ₹1,00,00,000 ఇచ్చినా నేను లొంగిపోను. ఒరే నాయన, ఈ దర్వాజా మూసేస్తేనే ఇంకో దర్వాజా వైపు మనిషి పోతాడు. ఆలోచించు. దేశం కాదు, వీలైతే ప్రేమను ప్రేమించు అంతే. జై భీమ్.